आपको बताया गया वैसे ही हमारे मध्य में जैसे आपने पाम्पलेट पे देखा पोले पाका नोइल परमानस जो हमारे बीच में है। మీకు తెలియజేసిన రీతిగానే మీకు పాంప్లెట్లు ఇచ్చినాం, అదే రీతిగా మీరు వాల్ పోస్టులు చూసి ఉంటారు. తెలియజేసిన రీతిగానే దైవజనులు నోయల్ పర్మనస్ గారు మన మధ్యలో ఉన్నారు. और नोएल हमारे लिए यानी मेरे लिए बहुत पुराना है, उनसे हमारा रिश्ता भी है. నిజానికి వారు మాకు చాలా కాలం నుంచి పరిచయస్తులు, వారితో మాకు సంబంధాలు కూడా ఉన్నాయి. क्योंकि उनसे पहले उनके जो पिता थे जो परमानस अंकुल, वो हमारी वाइफ को मामा होते और मेरे को भी मामा होते थे. जो क्रिसमस पर एक बूढ़ी माँ आई थी, उनके छोटे भाई थे. వారి తండ్రి గారు నాకు మరి చాలా కాలం నుంచి తెలుసు. పరమనస్ అంకుల్ గారు వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వారితో నాకు हमारी वाइफ को वो रिश्ते में भी मामा लगते. నా భార్య గారికి బంధుత్వంలో వారు ఉన్నారు. और वो स्टेट के एक ग्रुप 1 ए कैडर के ऑफिसर थे. వారు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి ఉన్నతమైనటువంటి అధికారిగా వారు ఉన్నారు. 24 साल की उम्र में उनको नौकरी आई थी. 24 ఏళ్ల ప్రాయంలో వారికి ఉద్యోగం వచ్చింది. मगर नौकरी के साथ उन्होंने अपने जीवन में कभी प्रमोशन नहीं लिए, क्योंकि मैं हैदराबाद नहीं छोड़ के जाना चाहता. प्रमोशन के लिए आगे नहीं गए. గమనించండి, ఆ ఉద్యోగ రీత్యా నా ఉద్యోగాన్ని విడిచి ప్రమోషన్ల కొరకు నేను వేరే ప్రాంతానికి వెళ్తాను అని అనుకోలేదు వారు. क्योंकि उन्होंने कसम खाई थी कि जैसे मुझे नौकरी आएगी तो नौकरी के साथ मैं सेवा भी करूँगा. నాకు ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగంతో పాటు నేను దేవుని సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగిన వారు. और 96 से वो सकीना क्रूसेड करके एक मिनिस्ट्रीज रखे. 1996లో షకీనా క్రూసేడ్స్ అని ఒక కార్యక్రమం ద్వారా వారు పరిచర్యను ప్రారంభించినారు. और उसके बाद मोजेस ओजो साहब उनके सबसे पहले पार्टनर थे जो हमारे पास आए. దాని తర్వాత మోజెస్ ఓజా గారు మన మధ్యలోనికి వచ్చినారు. వారు వారి పరిచయంలో భాగస్వాములు. उसके बाद हर महीने बाहर से फानर आते थे जिनके क्रूसेड हर जगह अरेंज हुए और मैंने भी कई क्रूसेड अरेंज किए. తదనంతరము వారు అనేక మార్లు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారితో సభలు నిర్వర్తిస్తూ వచ్చినారు. ఆయా సభలో నేను కూడా వారి మధ్యలోనికి వెళ్ళి పరిచర్య చేయడం జరిగింది. और इतना बड़े ऑफिसर होने के बावजूद इतनी बड़ी सेवकाई जो उन्होंने दी वो याद के लायक है. వారు అంత గొప్ప వ్యక్తులైనప్పటికీ వారు ఇంకా సేవలో ఆ రీతిగా వాడబడుతున్న దాన్ని బట్టి నిజంగా మనము గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. उसी प्रकार जो उनकी वाइफ यानी इनकी मम्मी उस जो आंटी थी संतोष आंटी, वो भी अच्छी सेवा में थी. మరి వారి భార్య గారు సంతోష్ ఆంటీ అని వారు కూడా సేవా పరిచయంలో వారు ఎంతో సహకరించినారు. और शायद आंटी का 2020 में कोरोना से उनका डेथ हुआ. 2020లో కరోనా కారణంగా వారు ఈ లోకంను విడిచిపెట్టడం జరిగింది, క్రీస్తునందు నిద్రించడం జరిగింది. जनवरी 2021 में जब मैं हैदराबाद गया, मैंने कहा मैं मिलने की सोच रहा हूँ, तो अंकुल बोले हम लोग ठीक नहीं है. 2021లో జనవరిలో నేను వారిని కలవాలని హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారు చెప్పినారు నేను ఈ సమయంలో బాగా లేమని చెప్పినారు వారు. और उसके बाद मैं नॉर्थ जैसे जाके आया तो मुझे मालूम पड़ा कि परमानस अंकुल जो इनके फादर थे वो भी కరోనా से प्रभु में सो गए. తర్వాత నేను పరిచర్యలో భాగంగా నేను నార్త్కి వెళ్ళి ఉన్న సమయంలో నాకు తెలిసింది మరి దైవజనులు పరమనాస్ గారు కూడా ప్రభువునందు నిద్రించారు. 1 साल में अपने माँ बापों को इन बच्चों ने खोया. ఒకే సంవత్సరంలో ఇద్దరిని వారు కోల్పోయినారు. और इनके जो बड़े भाई हैं वो बाहर देश में है, अमेरिका में है. बड़ा भाई हाँ, बड़ा भाई इनका. సరే, వారి పెద్ద కుమారులు మరి విదేశాల్లో ఉంటారు వారు. और इन दोनों को क्योंकि जो फंड जो मिनिस्ट्री जो थी सब कुछ उनके हाथ में था, इनको नहीं मालूम था. और ये बचपन से एक लग्जरी लाइफ जिए. పరిచర్యలో వారు మొదటి నుంచి వారే అన్ని రకాల బాధ్యతలు నిర్వర్తించేవారు కాబట్టి దాని తర్వాత వాళ్ళ పిల్లలకు పరిచర్య గురించినటువంటి వివరాలు ఏం తెలియవు. और बहुत ही अच्छे यानी लाइफ में जिए हैं ये बच्चे बचपन से. మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో వారు తమ జీవన విధానాన్ని కొనసాగించినారు. अभी जो नोएल है वो तेलुगु स्टेट में पैदा हुए. मेरा विश्वास है कि मैं उनसे अच्छा तेलुगु बोलता हूँ. మరి నోయల్ పరమనస్ గారు ఎవరైతే ఉన్నారో వారు మరి మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వారే, కానీ వారికంటే తెలుగు నేనే స్పష్టంగా మాట్లాడగలను. तो क्योंकि वो इंटरनेशनल स्कूल में पढ़े.
इंटरनेशनल स्कूल में पढ़े। కారణం వారు మరి విదేశ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్లో వారు విద్యను అభ్యసించినారు. और वो सकीना जो क्रूसेड था वो क्लोज हुआ क्योंकि वो लोग जाने से क्लोज जैसा था। ఈ షకీనా క్రూసేడ్స్ అనే పరిచర్య ఏదైతే ఉందో మరి ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ పరిచర్య దాదాపుగా అంతమైపోయిన స్థితిలో ఉంది. और ब्रदर को प्रभु ने दर्शन दिया, మళ్ళీ దేవుడు ఆయనకు మరి దేవుడు ప్రత్యక్షతనిచ్చినాడు. और लास्ट ईयर से इन्होंने अपने जीवन में ठाना कि जो पिता का जो सेवका है मैं वो भी करूँगा। గత సంవత్సరం నుంచి ఆ తండ్రి గారు చేసినటువంటి ఆ పరిచర్యను కొనసాగించిన సంకల్పంతో తిరిగి వారు ముందుకు వెళ్తున్నారు. और मार्च में उन लोग जनवरी में इस ईयर जनवरी में मुझे बुलाया, मुझसे कहा भैया आपके साथ हमें मिनिस्ट्रीज करना है। జనవరిలో నాకు పిలుపునిచ్చినారు, మీతో పాటు మేము కలిసి పనిచేయాలనుకుంటున్నామని సెలవిచ్చినారు. क्योंकि उनकी जो जवानी और जो उनका लग्जरी लाइफ को छोड़कर जो प्रभु के लिए जो कष्ट की सेवा है उसको उन्होंने स्वीकार किया, उसके लिए अपने को दिया, ये उनके अंदर मुझे अच्छा लगा। నిజంగా వారికి ఉన్నటువంటి స్థితిగతులు గమనిస్తే వారికి మంచి స్థితి ఉంది, మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంది. కానీ వాటన్నిటిని త్యాగం చేసి వారు పరిచర్యలో వారు ముందుకు కొనసాగిన సంకల్పము నిజంగా అది గొప్పది. उनके लिए उटनूर जो है बहुत विचित्र दिख रहा, నిజానికి చెప్పాలంటే ఈ ఉట్నూరు ప్రాంతం వారికి ఒక విచిత్రమైన సంఘటనగా కనబడతా ఉంది వాళ్ళకి. क्योंकि सब कुछ उनको डिफरेंट दिख रहा है, बहुत आश्चर्य हो रहे सुबह से। కారణం వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వింతగా కనబడతా ఉన్నాయి కాబట్టి. तो मैंने जब दिल्ली में था मैंने कहा एक अपनी चर्च है, आइए हम नहीं, दिल्ली आपको में इस्तेमाल उन लोगों करेंगे और जो होगा हम वो कर सकते हैं। और उन लोगों को मैंने बुलावा दिया, उसके बाद पास्टर जी से बात की, पास्टर जी का ठीक है आपकी मर्जी। पास्टर जी को अभी तक कौन क्या है नहीं मालूम, सब कुछ मैंने ही अरेंज किया। గమనించండి, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మరి వారు మేము మీతో పాటు మీ మధ్యలోనికి వచ్చి పరిచయం చేయాలన్నప్పుడు నేను అన్నాను, సరే రండి, నేను ఉట్నూరు ప్రాంతంలో మాకు పరిచయం ఉంది, ఒక దైవజనులు ఉన్నారు, వారితో పాటు మీరు వచ్చి పరిచయం చేయొచ్చు అని చెప్పినారు. కాబట్టి అందుని బట్టి మరి ఈ దినాన వారు మన మధ్యలో ఉండడం జరుగుతుంది. ब्रदर से एक वादा है, ब्रदर से एक वादा है, మరి సహోదరులకు ఒక మాట ఏమిటంటే सकीना क्रूसेड जैसे बाहर के लोग इंडिया में आना शुरू करें, షకీనా క్రూసేడ్ ద్వారా విదేశస్తులు ఎప్పుడైతే మన దేశంలోకి వచ్చి పరిచయం చేసినారో तो उटनूर को भूलने का नहीं है बस। అలా చేస్తున్న క్రమంలో ఉట్నూరు మాత్రం మర్చిపోవద్దని నేను और చెప్తా ఉన్నాను. पित्तापल्ली में जितनी बड़ी मैंने मीटिंग कराई है उतनी बड़ी मैं उटनूर में करा सकता हूँ बस। పెద్ద పిల్లలు ఏ రీతిగా అయితే గొప్ప సభలు నిర్వహించినారో అలాంటి సభలు ఉట్నూరులో కూడా పెట్టవచ్చు. क्योंकि इस एजेंसी एरिया में सेवा की ज़रूरत है, इस एजेंसी एरिया में सेवकों की मदद करने की ज़रूरत है। కారణం ఏమిటంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో అలాంటి సేవా పరిచర్య చాలా అవసరం ఉంది కనుక దయతో మీరు అలాంటి పరిచర్యను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను. और बहुत छोटे और बहुत जवान जो गेस्ट हाउस है VIP वो भी उनको थोड़ा अलग, क्योंकि वो बचपन से मगर प्रभु के लिए वो सब कुछ अभी छोड़े हुए हैं, प्रभु में चल रहे हैं। మరి యవ్వన ప్రాయంలో ఉన్నారు వారు, ఆ యవ్వన ప్రాయంలో వారు తమను తాము సమర్పించుకొని చేస్తున్నటువంటి ఈ పరిచర్యలు వారు దేవాది దేవుడు ముందుకు నడిపించును గాక. तो मैं परिचय करा देता हूँ। सबसे पहले अपना ब्रदर P नोएल परमनस, खड़े हो जाइए। మొదటగా నోయల్ పర్మనస్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. और ये उनके छोटे भाई सबसे వారి छोटे సహోదరులు इम्मानुएल परमनस, ఇమ్మానుయేల్ పర్మనస్ గారు, और वो ब्रदर ट्रांसलेटर अपने प्रेम कुमार पास्टर, దైవజనులు ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు. వారు और जो इनकी मिनिस्ट्री में नए बंदे अभी ये नए हैं, अभी नई टीम अभी बनी है उनकी। మరి ఇప్పుడు ఎవరైతే వీడియో తీస్తున్నారో వారు కొత్తగా మరి వారితో చేరినారు. ब्रदर का नाम बालू है और अभी नए क्रिश्चियन टीम आए हैं, बालू। సహోదరుల పేరు బాలు. तो यहीं पर गवाही बहुत है, शाम को सुनेंगे, समय ज़्यादा बेकार न करेंगे, ये समय उनको देंगे, प्रभु उनसे क्या बात करता है ఇలా చెప్పడానికి हम सुनेंगे, क्योंकि हर एक सेवक से एक नई एक अलग बात हमको सुनने को मिलेगी। చెప్పడానికి చాలా విషయాలునే, కానీ ఇప్పుడు మనము అసలు ముఖ్యమైన సమయంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి దయతో మరి సమయాన్ని వారికి అప్పచెప్పుదాం. एक बार जोर से परमेश्वर की महिमा के लिए ताली बजाते हुए ब्रदर का स्वागत करेंगे। అందరం దేవుని మహిమకు చప్పట్లు కొడుతూ దేవుని కనపడతాం. ओके, कम ब्रदर। Praise the Lord. Hallelujah. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. I am so happy to be in Utnur, Telangana. ఈ ఉట్నూరు తెలంగాణలో మీతో కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. I like your town. మీ ఈ యొక్క ప్రాంతం నాకు చాలా నచ్చింది. Wonderful people. మీరందరూ చాలా మంచివారు. So it is a privilege to come here and minister to you people. మీ మధ్యలోకి వచ్చి పరిచర్య చేయడం నాకు ఒక గొప్ప భాగ్యము.
I would like to thank Pastor Ratnam and the congregation for having us today. రత్నం గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను మీ అందరికీ కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. I would like to thank Pastor Ghazi for inviting us. గాజీ గారికి కూడా మా వందనాలు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. Pastor Ghazi has been an integral part of Shekinah from many years. గాజీ గారు మా షకీనా క్రూసేడర్స్ అనే ఆ యొక్క సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా ఆయన మాతో కూడా ఉన్నాడు. I know him from my childhood. నేను చిన్నప్పటి నుండి కూడా గాజీ గారు మాకు తెలుసు. So one day he came to our home and said, "Why don't you come to Moriah Church?" ఒకరోజు ఆయన వచ్చి మరి మా ఊరిలో ఆ సంఘానికి ఎందుకు రాకూడదని అడిగాడు. He said that he knows a pastor called Ratnam Pastor. ఆయనకు రత్నం అని ఒక పాస్టర్ గారు తెలుసు, అక్కడికి రావచ్చు కదా అని అడిగాడు. I asked him, "Can you please tell me about Pastor Ratnam?" మరి రత్నం గారి గురించి మాకు కొంచెం పరిచయం చేయండి అని గాజీ గారిని అడిగినప్పుడు He said that he is the most righteous man in Utnur village. ఉట్నూరు మొత్తంలో కూడా రత్నం గారు చాలా నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. So it is wonderful to come to his church and preach. ఇక్కడికి రావడము, ఇక్కడ బోధించడం ఈ సంఘంలో నాకు చాలా సంతోషంగా ఉంది. Before going into meeting, I would like to introduce to you my team members. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు నాతో కూడా వచ్చిన సహోదరులను మీకు పరిచయం చేస్తాను. On my right side is Pastor Prem. మరి నా పేరు పాస్టర్ ప్రేమ్. So he is an evangelist and pastor from last 10 years. ఆయన ఒక సువార్థికుడు, మరి గత 10 సంవత్సరాలుగా దేవుడి సేవలో ఉన్నాడు. So he is not a translator, but he came all the way to translate me for this message. ఆయన ఒక తర్జుమా చేసే వ్యక్తి మాత్రమే కాదు, కానీ నా కోసం నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చాడు. So thank you, brother. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. And also my brother Emmanuel Parmanas. మరి నా సొంత తమ్ముడు ఇమాన్యుయల్ పర్మనాస్ గారు ఇక్కడ ఉన్నారు. He is the backbone of my ministry. ఆయన నా పరిచర్యకు ఒక వెన్నుముక్క లాంటి వాడు. And also my brother in America, Joel Parmanas. మరి మా పెద్దన్నయ్య జోయల్ పర్మనాస్ అమెరికాలో ఉన్నాడు. So they do behind the works for the ministry so that the ministry goes smoothly. ఈ పరిచర్య వెనకాల వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు పరిచర్య సాఫీగా జరగడానికి. So without any delay, I want to speak about grace. ఆలస్యం చేయకుండా నేను మీకు కృపను గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Let's turn our Bibles to John chapter 1 verse 17. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాము. I'll read it for you. For the law was given through Moses, మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, but grace and truth came from Jesus Christ. కృపయు మరి సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. The law came through a servant, మరి ప్రేమ ఆయన కుమారుడి ద్వారా, ఆయన సేవకుడి ద్వారా అనుగ్రహించబడింది. but grace came through the Son. ధర్మశాస్త్రము మరి ఆ మోషే ద్వారా అనుగ్రహించబడితే ఆయన కృప ఆయన కుమారుడి ద్వారా అనుగ్రహించబడింది. The law talks about a man how he must behave in the society or in the people. ధర్మశాస్త్రము ఒక మనుష్యుడు ఏ విధంగా సంఘములో సమాజంలో జీవించాలో బోధిస్తూ ఉంటుంది. But grace reveals who our God is. మరి కృప మన దేవుడిని గురించి, ఆయనను గురించి మనకు బోధిస్తూ ఉంటుంది. In the first miracle, if you observe from the Moses time, మరి మోషే జీవితంలో మొదటి అద్భుతాన్ని మనం గమనించినట్లయితే he turned the water into blood, resulting in death and destruction. మరి నీటిని ఆయన రక్తవర్ణముగా మార్చడము, మరి అది ఎంతో భయంకరంగా మనం చూస్తూ ఉంటాము. But in the first miracle of Jesus, మరి యేసు ప్రభు యొక్క పరిచర్యలో మొదటి అద్భుతాన్ని చూసినట్లయితే he turned the water into wine, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చడం మనం చూస్తూ ఉన్నాము. which means celebration of life. అది ఎంతో గొప్ప పండుగగా, వేడుకగా మనకు కనపడుతూ ఉంది. Jesus Christ is a celebration, my dear friends. యేసు ప్రభువే ఒక గొప్ప పండుగ, ఒక వేడుక. Under law, God demands righteousness from sinfully bankrupt men. మరి ధర్మశాస్త్రంలో దేవుడు మన వద్ద నుండి ఆ యొక్క ఆ పాపి ఆజ్ఞల ప్రకారం జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. But under grace, righteousness is provided as a gift to us. మరి కృపలో నీతి అనేది నీకు ఒక బహుమానంగా అనుగ్రహించబడతా ఉంది. You cannot achieve grace by your efforts. నువ్వు కృపను నీ యొక్క క్రియల ద్వారా పొందుకోలేవు. It is a gift of God. అది దేవుడిచ్చు ఒక బహుమానం మాత్రమే. But what we are seeing nowadays in churches, మరి ఈరోజు సంఘాలలో మనం చూస్తున్నట్లయితే there is a mixture of both.
మరి ఈ రెండింటిని కూడా కలిపి మిళితంగా బోధిస్తూ ఉన్నాము. They say that you have to be good and righteous to inherit the kingdom of God. వారు చెప్తూ ఉంటారు, నువ్వెంతో నీతిగా బ్రతుకుతే మాత్రమే దేవుడి రాజ్యంలోకి వెళ్తావు అనని. But the gospel is opposite. కానీ సువార్త దానికి విరుద్ధంగా ఉంది. Grace and gospel is free. మరి కృప సువార్త ఈ రెండు కూడా ఎంతో ఉచితము. You don't need to work hard for this. నువ్వేదో కష్టపడాల్సిన అవసరం లేదు. All you need to do is believe. నువ్వు చేయవలసిందల్లా యేసుక్రీస్తును నమ్మాల్సిందే. So I would say that you cannot put new wine into old wine. నీవు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్ని ఉంచలేవు. Because it will spoil both. ఎందుకంటే అది రెండిటిని పాడు చేస్తూ ఉంటుంది. We are now in the new covenant. మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము. Because when under law, the God says, by no means he will pass by your transgressions. మరి ధర్మశాస్త్రం ప్రకారము Under law, God said, by no means I'll pass by your transgressions and your sins. I will take it to the second and third generation. మరి ధర్మశాస్త్రం ప్రకారము మీ యొక్క పాపాలను మరి మీ మీదున్న ఆ యొక్క దోషాలను నేను మర్చిపోను, మీ పిల్లల తరతరముల మీద వాటిని నేను ఉంచుతాను అని దేవుడు అంటా ఉన్నాడు. But under grace, God says, I will be merciful and show you mercy and will remember your sins no more. మరి కృపలో దేవుడు అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని కనికరిస్తాను, మరి మీ మీద కృప చూపిస్తాను, మీ పాపములను ఇంకెన్నటన్నిటికీ నేను జ్ఞాపకము చేసుకోను అని. There has been change in the gospel of Christ. మరి ఈ యొక్క సువార్తలో, యేసుక్రీస్తు సువార్తలో ఎంతో మార్పు ఉంది. He has taken our transgressions. ఆయన మన పాపాలను తన మీద వేసుకున్నాడు. He has taken all the sins of the world upon himself. ఆయన సర్వమానవాళి యొక్క ప్రపంచ పాపాలు తన మీద వేసుకున్నాడు. That is why we are under grace. అందుగురించే మనము కృపలో ఉన్నాము. All we need to do is believe in the finished work of the Lord. మనం చేయవలసిందల్లా యేసుక్రీస్తు ప్రభు సిలువలో సంపూర్ణం చేసిన దానిని నమ్మటం మాత్రమే. Grace is totally unearned, undeserved, unmerited favor in our ఈ lives. కృపను ఎవరు కూడా క్రియల ద్వారానో ఏదో కష్టార్జితం ద్వారానో సంపాదించుకోలేరు. When Jesus Christ in his ministry, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో he preached on the mountains. ఆయన కొండల మీద ప్రసంగం చేశాడు. He said, love your enemies. ఆయన నీ యొక్క శత్రువులను ప్రేమించండి అని అన్నాడు. He said, if you have problem in your right eye, pluck it off. నీ యొక్క కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని పెరికివేయి అని చెప్పాడు. And if your right hand is creating problems, take it out. ఒకవేళ నీ యొక్క కుడి హస్తము నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తొలగించుకోండి అని చెప్పాడు. Jesus brought the law to its pristine highest level. యేసు ప్రభు మరి ధర్మశాస్త్రాన్ని దాని యొక్క ఉన్నతమైన స్థాయిలో బోధించాడు. He said that you don't need to do adultery, but if you have looked a woman in a derogatory way, you have committed sin. మీరు వ్యభిచారం చేయనక్కర్లేదు, కేవలం ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే మీ హృదయంలో వ్యభిచరించినట్లే అని చెప్పాడు. Jesus is an expert using the law to make the end of ourselves. యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని మరి చూపించడంలో, బోధించడంలో ఆయన కన్నా గొప్పవాడు ఎవరు లేరు. So he has taken the law to its highest level so that we will know the value of grace in our life. ఆయన ధర్మశాస్త్రాన్ని చాలా ఉన్నతంగా బోధించాడు. ఎందుకయ్యా అనంటే కృపను గురించిన ఆ యొక్క మంచితనము మనకు అర్థమవ్వాలి అనని. Under law, sin is contagious. మరి ధర్మశాస్త్రం ప్రకారము పాపము అనేది చాలా భయంకరమైనది. Under grace, God's goodness and righteousness is contagious. మరి ఆ యొక్క కృపలో దేవుడి మంచితనము, దేవుడి నీతి అనేది ఎంతో మంచిది. People tell me that if you are preaching about grace, people will take it as an excuse and sin. మరి చాలామంది అంటూ ఉంటారు నాతోని, మరి కృపను గురించి బోధించినట్లయితే అది పాపము చేయడానికి వారికి అవకాశము ఇచ్చినట్లుగా ఉంటుందేమో అని. But let me tell you, we need not be afraid that being under grace will cause us to sin. మరి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. కృపలో ఉన్నప్పుడు మనం పాపం చేస్తాము, పాపులముగా ఉంటామని భయపడాల్సిన అవసరమే లేదు. Because if we go into the Bibles, Romans chapter 6, రోమీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే 6th chapter, చాప్టర్ 1 Romans chapter 6 verse 14. 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. For sin shall have no dominion over you, for you are under law. For you are not under law, but you are under grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు.
The word of God is very clear. దేవుడి వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది ఇక్కడ. It clearly says when you are under grace, sin shall have no dominion over you. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, కృపలో మీరు ఉన్నట్లయితే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని. Sin is another name of Satan. పాపము అనేది సాతానుకు ఇంకొక మారు పేరు. This verse, when it says sin will have no dominion over you, it says that Satan does not have dominion over you. ఇక్కడ పాపము నీ మీద ప్రభుత్వం చేయడం కాదు, కానీ అపవాది నీ మీద ప్రభుత్వం చేయదు అని ఇక్కడ రాయబడి ఉంది. Sickness will have no dominion over you. ఇక్కడ కృపలో పాపమే కాదు, అపవాది కూడా, మరి రోగము కూడా నీ మీద ప్రభుత్వము చెయ్యదు. Poverty shall have no dominion over మరి you. కృపలో ఉన్నట్లయితే దారిద్ర్యము నీ మీద ఆధిపత్యం చెలాయించదు. These things are all under your feet. ఇవన్నీ కూడా నీ కాళ్ళ కింద ఉంచబడి ఉన్నాయి. Why? ఎందుకు? Because you are under the grace of God. Hallelujah. నీవు ప్రభువు యొక్క కృపలో నీవు వర్ధిల్లుతున్నావు కాబట్టి. Law is always constant performance. మరి ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు నిరంతరము నువ్వు అది చేయాలి ఇది చేయాలని చెప్పేది మాత్రమే. It is a constant effort to be good. నువ్వు ఎప్పటికీ కూడా నీతిగా మంచిగా ఉండడానికి ప్రయాసపడాలి అననేదే ధర్మశాస్త్రము. It promotes you to be a self-righteous. అది స్వనీతిని ఎంతగానో నీ లోపల నుండి నీ ఉండేటట్లుగా స్వనీతిపరుడుగా చేస్తుంది. But under grace, కానీ కృపను గురించినట్లయితే it is finished. అక్కడ నువ్వు నీతిమంతుడుగా మార్చబడ్డావు, అది జరిగిపోయిందని రాయబడి ఉంది. There is a rest. అక్కడ నీవు ఒక విశ్రాంతిలోనికి వెళ్ళడం గురించి రాయబడి. You rest in the God's finished work. దేవుడి యొక్క సంపూర్ణమైన ఆ యొక్క సమాప్తమైన క్రియలలో నీవు నెమ్మదిగా ఉండడమే కృప. You are at a peace and joy in the grace of the Lord. ఈ యొక్క కృపలో నీవెంతో సంతోష సమాధానాలతో నివసించడమే ఈ యొక్క కృప. The rest is a promised land of believers. విశ్రాంతి అనేది ఆ యొక్క విశ్వాసికి వాగ్దానం చేయబడిన ఒక ప్రదేశము. The gospel of grace is not about behavior modification. ఈ యొక్క కృపను గురించిన సువార్త నీవు ఎలా ప్రవర్తించాలి అన్నది మాత్రమే కాదు, కానీ But it is heart transformation. అది హృదయాలను రూపాంతరపరిచేదే. The best way to stop sinning in your life is, మరి పాపాన్ని నువ్వు వదిలిపెట్టే ఒక గొప్ప ప్రయోజనకరమైన సిద్ధాంతం ఏంటంటే, you have to keep confessing that you are the righteousness of God in Christ. ఈ కృపలో నేను నీతిమంతుణ్ణి, దేవుడి నీతి నాకు ఆపాదించబడింది అని అన్నదాన్ని నోటితో ఒప్పుకుంటూ ఉండడమే. Even if you are a smoker or an alcoholic, నీవు ఒకవేళ తాగుబోతు అయినా కూడా you have to keep declaring the righteousness of God in your నీవు life. యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా అనుగ్రహించబడిన కృపను గురించిన నీతిని నీవు తరచుగా ఒప్పుకుంటూ ఉండాలి. You may lack in some areas, నువ్వు కొన్ని విషయాలలో వెనకబడిపోయి ఉండొచ్చు, but God still has grace on you. అయినా దేవుని కృప నిన్ను కమ్ముకొని ఉంటుంది. So you must always should not have guilt conscious in your heart when you are under grace. నీవు దోషారోపణ చేయు మనస్సాక్షిని ఈ కృపను కలిగి ఉన్నప్పుడు, నమ్మినప్పుడు నువ్వు దోషారోపణ చేయు మనస్సాక్షి కలిగి ఉండాల్సిన అవసరం లేదు. You have to keep declaring that you are the righteousness of God in Christ. నీవు క్రీస్తు యేసును గురించిన ఆ యొక్క నీ నీతిని నువ్వు ఎప్పుడూ ఒప్పుకుంటూ ఉండాలి. People constantly speak about repentance. ప్రజలు బాగా మరి పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. But let me tell you, dear friends, the goodness of God comes before your repentance. మరి దేవుడి యొక్క మంచితనము నీ పశ్చాత్తాపము కన్నా ఎంతో గొప్పది. God's goodness will lead you to repentance. దేవుడి మంచితనము నీకు పశ్చాత్తాపాన్ని, మారు మనస్సును కలగజేయగలుగుతుంది. If you look at the story of Peter, మరి పేతురు యొక్క స్టోరీ చూసినట్లయితే, he was fishing in the sea. ఆయన చేపలు పడుతూ ఉన్నాడు. He could not catch even one single fish. ఆయన ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడండి. He tried all night. He toiled and struggled very hard. రాత్రంతా ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పేతురు పట్టలేకపోయాడు. But early in the morning when he saw Jesus, ఉదయాన్నే ఆయన యేసుని ఆ కృపను చూడగానే Jesus said, cast your net on the right hand side. మరి నీ కుడి పక్కన ఆ యొక్క వల వేయి అని చెప్పినప్పుడు He simply obeyed what Jesus said. ఆయన యేసు చెప్పింది చేశాడు.
he got numerous fishes. ఆయన మరి ఎంతగానో వలలు పికిలిపోయేంత చేపలు పట్టడం అక్కడ మనం The చూస్తున్నాం. nets have been broken with abundance of వలలు fishes. పికిలిపోయేంత సమృద్ధి అయిన మరి చేపలు పట్టడం చూస్తూ ఉన్నాం. So I'll ask you one question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. When after this incident, మరి ఈ యొక్క సన్నివేశం తరువాత Peter saw that he caught so many fishes. మరి పేతురు చూస్తూ ఉన్నాడు, ఇన్ని చేపలు నేను పట్టాను కదా అని. He fell at the feet of Jesus. ఆయన యేసు ప్రభు పాదాల వద్ద ఆయన పడిపోయాడు. He said, "Depart from me, Lord. యేసు ప్రభుతో అన్నాడు, నా నుండి నువ్వు తొలగిపోండి ప్రభు అని అన్నాడు. I am a sinner." ఎందుకయ్యా అంటే నేను ఒక పాపిని అనని. But Jesus still blessed him. యేసు ప్రభు అయినా కానీ పేతురుని దీవించాడు. So I want to ask you a question. What came first? సో ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Did the goodness of God come first or his repentance? ఇక్కడ యేసు ప్రభువు మంచితనము కృప ముందొచ్చిందా లేదంటే ఆయన పశ్చాత్తాపం ముందొచ్చిందా? చెప్పండి. Yes, it's always God's grace that leads you to repentance. ఎప్పటికీ కూడా దేవుని కృప మాత్రమే గొప్పది. ఆయన కృప మనకు పశ్చాత్తాపాన్ని మారు మనస్సును కలగజేస్తూ You look at ఉంటుంది. anybody who is a pastor or a preacher. ఎవరు ఏ సేవకుడినైనా కానీ ఎవరిని చూసినప్పటికీ కూడా God's goodness has always led them into ministry. దేవుడి మంచితనము కృప మాత్రమే వాళ్ళని మార్చి వారిని పరిచర్యలోనికి తీసుకొని వస్తూ ఉంటుంది. Because goodness of God will help you shape your life. దేవుడి మంచితనము నీకు మారు మనసునిచ్చి నీ జీవితాన్ని మార్చుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. Not because of your power and your self-righteousness you are under grace. ఇది నీ స్వనీతి కాదు, నీవేదో ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలని ప్రయాసపడడం కాదు కానీ Natural mind will always have hard thoughts about God. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడికి ఎప్పుడు దేవుడిని గురించి ఒక విరుద్ధమైన భావన మాత్రమే ఉంటుంది. Their thoughts are always legalistic and ritualistic. వారి ఆలోచనలన్నీ కూడా ఏదో సాధారణమైన లోక సంబంధంగా దేవుడికి వ్యతిరేకంగానే ఉంటాయి. They always try to pressurize people. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలను మరి ఇబ్బంది పెట్టాలి, ఇలా నడుచుకోవాలి, అలా ఉండాలనే చెప్తూ ఉంటారు. As a minister of righteousness, మరి నీతికి బోధకుడిగా సేవకుడిగా my preaching is a threat to kingdom of darkness. మై ప్రీచింగ్ ఇస్ Threat to kingdom of darkness. మరి నా యొక్క బోధ, ఈ నీతిని కృపను గురించిన బోధ మరి చీకటి ప్రపంచానికి, సాతాను యొక్క ప్రపంచానికి మరి ఒక చాలా డేంజర్. God is going to raise ministers of righteousness today in Utnur. దేవుడు నీతిని గురించి బోధించే బోధకులను అనేకులను లేపబోతున్నాడు ఈ ఉట్నూరులో. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Amen. హల్లెలూయా. In the past there have been ministers who used to preach about the law. మరి పూర్వము ధర్మశాస్త్రం గురించి బోధించే సేవకులు చాలా మందే ఉన్నారు. There have been miracles in the law as well. అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి. I am not saying that law will not save people. మరి ధర్మశాస్త్రం ప్రజలను రక్షించదు అని నేను అనడానికి రాలేదు. But if you look at 2 Corinthians chapter 3 verse 9, కానీ 2 కొరింథీయులు 3వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే చదువునా. it says, "For if the ministry of condemnation had glory, శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే the ministry of righteousness exceeds much more in glory." నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగెను. It clearly says the righteousness exceeds much more in glory than the old covenant. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, కృపను గురించిన, నీతిని గురించిన బోధ మరి ధర్మశాస్త్రము కన్నా, పాత నిబంధన కన్నా ఎంతో మహిమ కలిగింది. God in the Bible calls the ministry of condemnation as the ministry of death. మరి ధర్మశాస్త్రం గురించిన బోధ మరి అది ఎంతో ఖండించేది, అది మరణకరమైన పరిచర్య అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. So which do you want to be under law or grace? మరి మీరు ధర్మశాస్త్ర శిక్షా విధి కింద ఉండాలనుకుంటున్నారా, కృపను గురించిన నీతిని కింద ఉండాలనుకుంటున్నారా? Amen. హల్లెలూయా. Okay, so let's go to this same chapter, 2 Corinthians chapter 3 verse 7. మరి అందులోనే 2 కొరింథీయులు 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. It says, "But if the ministry of death, మరణకరమగు పరిచర్య, written and engraved on stones, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, was glorious, అది ఎంతో మహిమతో కూడినదాయను."
so that the children of Israel could not look steadily at the face of Moses. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, Because of the glory of his countenance, which glory was passing away. ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. It says the ministry of death is written and engraved on stones. ఇక్కడ మరణకరమైన పరిచర్య రాళ్ళ మీద రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. What is written on stones? మరి రాళ్ళ మీద ఏం రాయబడి ఉంటుంది? The only law engraved on stones is 10 commandments. మరి 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు ఆ యొక్క రాళ్ళ మీద రాయబడి ఉంది. It breaks my heart when preachers speak about 10 commandments. అది నా యొక్క గుండె పగిలిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది 10 ఆజ్ఞలు బోధించాలి అని అంటే. God calls that ministry as ministry of death. అది దానిని గురించిన పరిచర్యను అది మరణకరమైన పరిచర్య అని దేవుడు అంటూ ఉన్నాడు. Preachers preach series on those 10 commandments. Series. Preachers preach a series every week in the churches. అంటే దానిని గురించిన అంటే ఎన్నో సీరియస్గా వృత్తాంతములుగా దాని గురించి బోధిస్తూ ఉంటారు. It is like killing people with poison. అదిగా ఒక విషమును వాడుకొని మనుషుల్ని చంపడంతో సమానం. So if you look at the same chapter verse 6, అందులోనే 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, who also made us sufficient ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు as the ministers of the new covenant, not of the letter, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు, but of the spirit. మరి ఆత్మకే పరిచారము అగుటకు, For the letter kills, మరి అక్షరము చంపును, but the spirit gives life. ఆత్మయే జీవింపజేయును. Hallelujah. హల్లెలూయా. Don't misunderstand me when I say the 10 commandments is ministry of death. మరి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మరి ఆ 10 ఆజ్ఞలు మరి మరణకరమైన పరిచర్యలో భాగమని నేను చెప్పినప్పుడు, Law is holy and righteous, but it cannot make you perfect. ధర్మశాస్త్రం ఎంతో పరిశుద్ధమైనది, కానీ అది నిన్ను సంపూర్ణముగా నీతిమంతుడిగా చేయలేకపోవచ్చున్నది. Because in word God clearly says it will keep, if you keep his law you have to keep all the laws. మరి వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ధర్మశాస్త్రపు ఆజ్ఞను నువ్వు పాటించినట్లయితే ధర్మశాస్త్రం అంతటిని నువ్వు పాటించవలసి ఉన్నది. But if you break his law, మరి ఒక్క ఆజ్ఞను గినక నువ్వు ఉల్లంఘించినట్లయితే there will be consequences as well. మరి దాని యొక్క పరిణామాలను తీవ్రంగా నువ్వు అనుభవించాలి. Why to struggle? మరి ఎందుకు అంత కష్టము నీకు? Simply let's believe in the finished work of God. మరి చాలా సునాయాసంగా యేసు ప్రభువుని గురించిన సువార్తను, ఆయన సిలువలో చేసిన సంపూర్ణమైన బలియాగాన్ని విశ్వసించవచ్చు కదా. So sometimes we think by preaching against the sin, మరి కొన్నిసార్లు పాపానికి వ్యతిరేకంగా బోధించడం అంటే, by preaching the law, ధర్మశాస్త్రాన్ని బోధించడమే పాపాన్ని అరికట్టడం అనుకుంటూ ఉంటాము. people think that will become lawful and upright and righteous. మరి చాలా అంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడము నాకు చాలా గొప్పది, నీతి అని అనుకుంటూ ఉంటారు. But when you look at it, the Bible, 1 Corinthians chapter 15, మరి దేవుడు వాక్యంలోకి వెళ్ళినట్లయితే 1 కొరింథీయుల రాసిన పత్రిక 15th chapter, 15వ అధ్యాయము verse 56. మరి 56వ వచనం చదువుకుందామండి. The sting of death is sin, మరణపు ముల్లు పాపము, and the strength of sin is, పాపమునకున్న బలము చెప్పాలి. so I am not saying my own, it is written in the Bible. మరి నేను నా సొంతగా ఏం చెప్పట్లేను, కానీ దేవుడు వాక్యము బోధించేదే మీకు బోధిస్తున్నాను. Everything that I am speaking is from the word of God. నేను మాట్లాడే సమస్తము కూడా దేవుడి వాక్యంలో నుండే It is మాట్లాడుతున్నాను. not my thoughts or opinions. అది నా సొంత తలంపుల, ఆలోచనలు, ఉద్దేశాలు కావండి. I want you to show the truth that grace is powerful. నేను మీకు సత్యము, కృప ఎంతో శక్తివంతమైనది అని మీకు చూపించాలి, బోధించాలి అనుకుంటున్నాను. Israel was under law for several years, ఇశ్రాయేలీలందరూ అనేక సంవత్సరాలుగా ధర్మశాస్త్రం కింద నివసించారు. but best of them failed. మరి వారు దాని కింద విఫలమైపోయారు. Even the great King David failed. గొప్ప మరి రాజు అయిన దావీదు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. David is one of the most prominent figures in Bible. మరి దావీదు బైబిల్లో చాలా ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి. But still he could not maintain his sinful nature. ఆయన కూడా తన యొక్క పాప స్వభావాన్ని ఎలా మరి దానితో ఎలా జీవించాలో ఆయనకు అర్థం అవ్వలేదు.
So it is a clear example. The law condemns the best of us. అది చాలా క్లియర్గా బోధిస్తూ ఉంది. మరి ధర్మశాస్త్రం అనేది మనలో ఎంత మంచివాడైనా కానీ వాడిని పాపిగా పరిగణిస్తూ ఉంటుంది. But grace saves the worst and worst of us. కానీ కృప ఎంత పనికిరాని పాపినైనా కూడా మరి వాడిని రక్షించి నీతిమంతుడిగా చేస్తూ ఉంటుంది. If you look at Apostle Paul, మరి అపోస్తులుడైన పౌలు జీవితాన్ని he చూసినట్లయితే killed several people. ఆయన ఎంతో మందిని నరహత్య చేశాడు. When the goodness of God came into his life, దేవుడి మంచితనము మహాకృప ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు he changed the course of Christianity. ఆయన క్రైస్తవ్యాన్ని ఆయన ఒక మార్చే విధంగా చేశాడు. The ఆయన half Bible was written by a man who murdered many people. మరి బైబిల్లో సగము ప్రసంగాలన్నీ కూడా అపోస్తులుడైన పౌలు చేశాడు. So this is the power of grace, my dear friend. ఇది కృపను గురించిన ఒక శక్తివంతమైన సువార్త. God in New Testament, మరి క్రొత్త నిబంధనలో దేవుడు Luke chapter 18, లూకా సువార్త 18వ అధ్యాయము it talks about a rich ruler. ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి గురించి రాయబడి ఉంది. 18వ అధ్యాయము. Yes, Luke 18. This entire chapter talks about a rich ruler. ఈ అధ్యాయం అంతా కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి రాయబడి ఉంది. It talks about a rich ruler who gave everything. He was asked to give everything and come follow Jesus Christ. నేను ఏదైనా సమర్పించుకుంటాను, మరి యేసు ప్రభువు నేను వెంబడిస్తాను అని అనుకున్న ఒక వ్యక్తిని గురించి ఇక్కడ బోధించబడుతుంది. But he could not give. ఆయన అనుకున్నాడు కానీ ఆయనకున్నదంతా ఆయన ఇవ్వలేకపోయాడు. He went back sorrowfully. ఆయన మళ్ళీ ముఖం చిన్నబుచ్చుకొని యేసు ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. Why? Because he was self-righteous. ఎందుకయ్యా అనగా ఆయన స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తున్న He వ్యక్తి. wanted to impress God by giving all his wealth and come to him. ఆయన దేవుణ్ణి మరి ఇంప్రెస్ అంటే దేవుణ్ణి He wanted to సంతోష come. పెట్టాలనుకుంటున్నాడు. తనకున్నదంతా ఇచ్చి దేవుణ్ణి సంతోష పెట్టాలి But అనుకున్నాడు. when God said, "Give everything," కానీ దేవుడు అన్నాడు మొత్తము నువ్వు అనుకున్న దానికంటే కూడా మొత్తం ఇచ్చేయాలి నాకు అన్నప్పుడు but he could not give anything. ఆయన మొత్తాన్ని ఇవ్వలేకపోయాడు. He went back sorrowful. ఆయన చాలా బాధతో వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. In the same chapter, in the next chapter, Luke 19, మరి 19వ అధ్యాయంలో it talks about a guy called Zacchaeus. ఒక జక్కయ్య అనే వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. Zacchaeus was a tax collector. ఆయన సుంకపు గుత్తాదారి. Tax collector had a very bad reputation in society. ఆయనను గురించిన సమాచారము చాలా చెడ్డగా ఉంది సమాజంలో. Nobody goes to their home and have fellowship with ఎవరు them. కూడా ఈ సుంకపు గుత్తాదారిని దగ్గరికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలని ఎవరు అనుకునేవారు కాదు. When Jesus was traveling, యేసు ప్రభు ఆ మార్గము గుండా ప్రయాణిస్తూ ఉంటుండగా Zacchaeus was on the top of the tree, మరి ఆ జక్కయ్య ఒక చెట్టెక్కి యేసు ప్రభుని గురించి చూస్తూ ఉన్నాడు. looking for Jesus in the crowd. యేసుని గురించి ఆ యొక్క జనాంగంలో యేసుని గురించి వెతుకుతూ ఉన్నాడు. When Jesus saw him at the top of the tree, మరి యేసు ప్రభు జక్కయ్యని ఆ యొక్క చెట్టు చివరి కొమ్మలో చూస్తూ ఉన్నప్పుడు he said, "Zacchaeus, మరి జక్కయ్య, I am coming to your home. నేను నీ ఇంటికి నీతో కూడా వచ్చేదను. I am coming to your home to eat." నేను నీ ఇంటికి వచ్చి నీతో కూడా భోజనం చేసేదను. When God showed grace to Zacchaeus, మరి దేవుడు యేసు ప్రభు జక్కయ్యకి కృపను చూపించినప్పుడు his house was open. ఆయన ఇల్లు తెరవబడి ఉంది. Everything about Zacchaeus was open. మరి జక్కయ్యను గురించిన సమస్తము కూడా ఆయన తెరవబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. He became generous. ఆయన ఎంతో మరి దాతృత్వపు ధారాళముగా ఇచ్చేవాడిగా మారిపోయాడు. When God's eye falls on you, మరి దేవుడి దృష్టి నీ మీద పడినప్పుడు whatever you have done in your life, నువ్వు నీ జీవితంలో ఏమి చేసినప్పటికీ కూడా God forgives and forgets. వాటన్నిటిని కూడా క్షమించి మరి మర్చిపోయే దేవుడు ఆయన. So this is the kind of God we serve, people. మరి ఇటువంటి కృప కలిగిన మంచి కనికరం కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము. God is not a respecter of persons. మరి దేవుడు మరి పక్షపాతి కాదు. He treats everyone as equally. ఆయన అందరినీ సరిసమానంగా చూస్తూ ఉండే దేవుడు. He died for everybody. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. Jesus died on the cross to give us the gift of righteousness. యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించాడంటే నిన్ను నన్ను నీతిమంతుడిగా చేయడానికి. He became sin on that cross ఆయన నీ పాపాన్ని తన మీద వేసుకొని so that we become his righteousness. మరి ఆయన తన నీతిని నీకు ఆపాదించడానికి He was cursed ఆయన శపించబడ్డాడు so that we can be a blessing. నీవు ఆశీర్వదించబడాలి అని.
He was made poor at the cross ఆయన సిలువలో నీ దారిద్ర్యాన్ని తన మీద వేసుకున్నాడు, so that you could become rich. నీవు ధనవంతుడిగా మార్చబడాలి అని. He took the crown of thorns ఆయన ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, so that you could have the throne of peace. మరి నీకు శాంతి, సమాధానము, నీతి అనే కిరీటము నీకు అనుగ్రహించడానికి. I will close this message with a story. మరి ఒక చిన్న కథ చెప్పుట ద్వారా నేను ఒక ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. If you look at the Bible, there was an adulterer. మరి బైబిల్లో చూసినట్లయితే ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉంది. Who was caught in adultery. మరి ఆమె వ్యభిచారంలో, పాపంలో పట్టబడ్డ స్త్రీ. She was dragged by her hair. ఆమె ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుల చేత మరి ఈడ్చుకొని అక్కడ తేవబడ్డది. She did not commit adultery. She was in the course of doing some things. ఆమె వ్యభిచారం చేస్తూ ఉండలేదు, కానీ ఆ ప్రదేశంలో ఉన్నట్లుగా ఉంది. So that they brought and they pulled and brought her to Jesus. ఆమెని ఈడ్చుకొని వచ్చి యేసు పాదాల దగ్గర అక్కడ పడద్రోయబడ్డం They చూస్తున్నాం. challenged Jesus, provoking him. వారు యేసుని సవాలు చేస్తూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు. They said, Jesus, యేసయ్యా, the law of Moses says such woman should be killed, మరి stoned. ధర్మశాస్త్రోపదేశం ప్రకారము ఈ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి కదా. They were challenging him. వారు ఆ విధంగా యేసు ప్రభుని సవాలు విసురుతూ ఉన్నారు. It was a very difficult situation for Jesus. అక్కడ యేసు ప్రభువుకి ధర్మశాస్త్రం ద్వారా వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అది చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది. Because Jesus was against the sin. యేసు ప్రభు పాపానికి ఎంతో వ్యతిరేకంగా ఉన్నాడు. Because the law of Moses says that such woman should be beaten to death. ఎందుకంటే వాక్యమే చెప్తూ ఉంది అటువంటి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి So అని. Jesus bends down ఇక్కడ యేసు ప్రభు ఒకసారి కింద కూర్చున్నాడు, and bends down on the stone that was below. ఒక రాయి మీద అక్కడ కూర్చొని. It symbolically shows that the light of the law. అది ధర్మశాస్త్రం యొక్క వెలుగును గురించి చూపిస్తుంది. He wrote on the stones. ఆ యొక్క రాళ్ళ మీద అప్పుడు రాశాడు కాబట్టి. And he says to all the Pharisees who were there, అక్కడున్న పరిసయ్యులందరికీ యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు. he said that whoever has not sinned should throw the first stone on her. మీలో ఎవరైనా పాపము చేయని వాడు ఉన్నట్లయితే అతడొచ్చి ముందుగా మొదటి రాయి ఈ స్త్రీ మీద వెయ్యాలి అని చెప్పినప్పుడు, So when Jesus wrote on the stone, అక్కడ రాసినప్పుడు everyone went away. అందరూ కూడా చూసి వారి వారి పాపాలు వారి జ్ఞాపకం వచ్చి వెళ్ళిపోయారు. Because their sin conscience pricked him. వాళ్ళలో దోషారోపణ చేయు మనస్సాక్షి వారిని గద్దించింది, అక్కడ నుండి వెళ్ళిపోయారు. Everybody was sin conscious. అందరూ కూడా పాపమును గురించిన ఆ గ్రహింపును కలిగి ఉన్నారు. They thought about the mistakes they did in their life. వారి జీవితంలో వారు చేసిన పాపాల చిట్టా అంతా వారి ముందుగా వారి కనబడుతూ ఉంది. So Jesus asked, woman, where are your accusers? యేసు ప్రభు ఆ యొక్క స్త్రీని అంటూ ఉన్నాడు, అమ్మా నీ మీద దోషారోపణ చేసిన వారందరూ కూడా ఎక్కడున్నారు అని. So she says, they left, master. ఆమె అంటూ ఉంది, వారందరూ వెళ్ళిపోయారు అయ్యగారు అని. So Jesus told her, if nobody is there, neither do I condemn you. మరి ఎవరు కూడా నిన్ను శిక్షించడానికి ఇక్కడ లేనట్లయితే మరి నేను కూడా నిన్ను శిక్షించను అని అన్నాడు. He says to her, go and sin no more. మరి నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయబాకు అని చెప్పాడు. I believe that from that day her life transformed. నేను అనుకుంటూ ఉన్నాను, ఆ రోజు నుండి దేవుడి కృప ద్వారా తన జీవితం ఎంతో రూపాంతరం చెందబడింది అనుకుంటున్నాను. Her life was changed completely. ఆమె జీవితం ఎంతో మార్చబడింది సంపూర్ణంగా. She came under grace that day. ఆమె ఆ రోజు కృప కిందికి వచ్చేసింది. So this is the power of grace which comes first with the goodness of God. ఇది యేసుక్రీస్తు కృపను గురించిన గొప్ప సమాచారం. అది దేవుడి మంచితనముతో కూడినది. The present ministers and pastors say, ఈ రోజు మరి అనేకమైన సేవకులు first sin no more, మొదటగా నీవు పాపము చెయ్యకు, then we will not condemn you. తర్వాత నేను నిన్ను శిక్షించనులే, నిన్ను దోషారోపణ చెయ్యనులే అంటూ ఉంటాము. But Jesus కానీ యేసు ప్రభు అయితే gave her the gift of righteousness, ముందుగా నిన్ను క్షమించి కృపలో నిన్ను నీతిమంతుడిగా చేసి, which empowered her to sin no more. ఆ తర్వాత నీవు పాపము చేయకుండా ఉండే స్వభావము నీవు కలిగి ఉండేటట్లుగా తన మంచితనాన్ని నీ జీవితంలో నిరూపిస్తూ ఉంటాడు.
God has never gone soft on sin. దేవుడు పాపం విషయంలో చూసి చూడనట్లుగా ఉండే దేవుడు అయితే కాదు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is holy thrice. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. The Father, the Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. You cannot compete with God's holiness దేవుడి పరిశుద్ధతతో మిమ్మల్ని మీరు పోల్చుకోలేరు. because you cannot achieve his pristine standard of fulfilling the law. ఆయన పరిశుద్ధతను మీరు మరి ధర్మశాస్త్రము నెరవేర్చబడుట ద్వారా క్రిస్టియానిటీలో ఉన్న ఆ యొక్క రూల్స్ ద్వారా ఆయన పరిశుద్ధతను మీరు అందుకోలేరు. You cannot achieve righteousness by your own efforts and good deeds. మీ సొంత క్రియల ద్వారా, మీ యొక్క కష్టాల ద్వారా, మరి మీ యొక్క ఆచారాల ద్వారా దేవుడి నీతిని మీరు పొందుకోలేరండి. You can only earn grace by believing in his righteousness. కేవలము విశ్వసించుట ద్వారా మాత్రమే ఆయన కృపను గురించి నీవు ఆయన కృపను పొందుకుంటూ ఉంటావు. You have to deny yourself నీ యొక్క స్వచిత్తాన్ని, స్వబుద్ధిని మీరు తృణీకరించాలి and come under grace. ఆయన కృప కిందికి మీరు వచ్చేయాలి. And I challenge your life will change forever. మరి నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, ఆయన కృపలో మీ జీవితం ఎంతగానో మారిపోతూ ఉంటుంది. Jesus, when he hung on that cross, యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, when he hung there on the cross, he took all your sins. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు నీ పాపం అంతటిని తన మీద వేసుకున్నాడు. God's holiness unleashed. మరి ఆయన యొక్క పరిశుద్ధత అనేది వెల్లడి చేయబడ్డది. His fear and condemnation, he took it upon himself. మరి యొక్క అంటే దోషారోపణ చేయు మనస్సాక్షిని తన మీద వేసుకున్నాడు He ఆయన. took all the wrath of his lawlessness in the entire earth upon himself. మరి దేవుని ఉగ్రత అనేది అంతా కూడా మన మీద ఉండేదంతా తన మీద ఆయన మోపుకున్నాడు. Even his own father turned his back on him. ఆయన సొంత తండ్రి కూడా ఆ పాపాన్ని బట్టి ఆయన ముఖము చాటేసుకున్నాడు. He became ugly ఆయన ఎంతో మరి భయంకరంగా తయారైపోయాడు. because he has taken all your secret sins and lust, all desires on in himself. మన రహస్య పాపాలు, శరీర క్రియలు, మన కాముకత్వము, యవనేచ్ఛలు అవన్నీ కూడా ప్రభువు తన మీద వేసుకున్నాడు కనుక. And stroke after stroke, మరి ఎంతో భయంకరమైన ఆ యొక్క he was beaten by thorns. మరి ఆ ఒక భయంకరమైన కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటాన్ని ఆయన భరించాడు. The curse of law fell on himself. మరి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క ఏమంటారంటే శాపము It తన fell on మీద himself. మోపబడ్డది. He was completely exhausted in blood. ఆయన మొత్తము కూడా ఆయన మరణానికి పాత్రుడిగా మారిపోయాడు. God took all the judgment of this world upon himself. మరి ప్రపంచం మీద ఉంచబడిన ఆ యొక్క తీర్పు, పాపపు శిక్ష, మరణము తన మీద And he cried loudly in his voice. ఆయన గొప్పగా మొరపెట్టాడు. ఆయన It is finished. ఇది సమాప్తమైనది అని మొరపెట్టాడు. Hallelujah. హల్లెలూయా. So on the cross he took all our sins. So now we are under grace of just believing on himself. మరి సిలువలో మన పాపము, శాపము, రోగము, దరిద్రత అంతా సమాపమైపోయింది అని చెప్తూ ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. Amen. What a mighty God we serve. మరి ఆమేన్, ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నామండి. Let's raise up our hands and pray for him. I request congregation to stand up. అందరం కూడా లేచి నిలబడదాము. ఈ యొక్క మంచి కృపను గురించిన దేవుడిని, ఆయన మంచితనాన్ని గురించిన దేవుడిని మనము ప్రార్థించే ముందు నిలబడి చేతులెత్తుదాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful message that you have given us ఈ యొక్క today. చక్కటి కృపను గురించిన సువార్తమానమును మాకు అనుగ్రహించినకు మీకు వందనాలు ప్రభువా. As we go from here to our houses, మరి ఈ యొక్క సంఘము నుండి మా ఇండ్లలోకి మేము వెళ్తూ ఉంటుండగా let your grace follow us. నీ కృప మమ్మలను వెంబడించునుగాక అయ్యా. Let your goodness follow us నీ in యొక్క our homes. మంచితనము మా జీవితాలలో ప్రత్యక్షమవునుగాక అయ్యా. We call your grace into our lives. నీ యొక్క కృపను మా జీవితంలోనికి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభువా. I pray for all the church congregation, pastors and leaders. ఈ యొక్క సేవకులందరి కొరకు, సంఘం కొరకు మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. Let the grace of God touch their ministries. దేవుని సంపూర్ణమైన కృప వారి పరిచర్యలో వెదజల్లబడును గాక. I pray for each and every young people out here. నేను ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు కొరకు ప్రార్థిస్తున్నాను. Give them the double portion of grace today. మరి వారికి రెండంతల కృప
సంపూర్ణ కృప అనుగ్రహించబడును గాక. Help them in their life and walk of faith. వారి జీవితాలలో వారికి నీ కృప ద్వారా సహాయము చేయండి ప్రభువా. Let this day be a turning point in their life. ఈ యొక్క దినము వారికి చారిత్రాత్మకమైన వారి జీవితాన్నే మార్చివేసే దినముగా ఈ దినాన్ని Let చేయండి. them become the ministers of righteousness in this Utnur town. వీరందరినీ కూడా మరి నీతికి, కృపకి, ఆత్మ సంబంధమైన పరిచారకులుగా, బోధకులుగా చేయండి ప్రభువా. In the name of Jesus, I ask this prayer. యేసు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Thank you. థ్యాంక్ యూ. Thank you, Jesus. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. సరే, ఈ సమయంలో అందరం కూర్చుందాం, మరొక ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో 3 గంటల్లో మనం సమయం గడపడానికి ఇష్టపడడం లేదు. యుగ యుగాలు దేవునితో ఎలా ఉండగలం? యుగ యుగాలు ఎలా దేవునితో ఉండగలం? ఈ మాట ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తే మోకరించు, లేదా లేచి నిలబడు. నిజమే, 3 గంటలు నేను వారానికి ఒక దినం 3 గంటలు నా దేవుని సన్నిధిలో నేను గడపలేకపోతున్నానే. నా దేవునితో పాటు యుగ యుగాలు నేను ఎలా ఉండగలను? ఆలోచన చేయి, ఆలోచన చేయి. మాటను తేలిగ్గా తీసుకోవడం కాదు, వాక్కును వాక్కుగా ఈ దినాన ఈ హృదయానికి అన్వయించుకుందువు గాక. నిర్లక్ష్య వైఖరి నుంచి విడుదల పొందుకుందాం. దేవునికి స్తోత్రం. మన సంఘ ఆరాధన 2-2.5 గంటలు మాత్రమే. కొన్ని సంఘాల ఆరాధనలో గంటల తరబడి వారు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. మనకేమైంది? నీ వ్యాపారంలో, నీ ఉద్యోగాల్లో, నీ పనిచేసే స్థలాల్లో గంటలు 8 గంటలు గడుపుతావే, ఇంకా దానికంటే మించి గడుపుతావే. మరి దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? నువ్వు నిజంగా ఆ యుగ యుగాలు ఆ దేవునితో పాటు ఉండే ఆధిక్యతను పొందుకుంటావా? ప్రశ్నించుకో, ప్రశ్నించుకో. వేషధార నుంచి విడుదల పొందుకుందాం. నటన జీవితం మనకొద్దు. గునుగుతూ సనుగుతూ దేవుని సేవించడం కాదు, ఇష్టపూర్వకంగా దేవుని వెంబడించు. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయకు. దయతో వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలక్ష్యం వద్దు, అలక్ష్యం వద్దు. దవ ఈ దినం నుండైనా నీతో నేను సమయం గడుపుతాను, నీతో సమయం గడుపుతాను. నోరు తెరు. సమయం ఇదే ఒక తీర్మానం చేసుకోవడానికి. మాట్లాడింది దైవజనులు, వారి నోట దేవుడు తన మాటలుంచినాడు. ఆ వాక్కుకు నువ్వు ప్రాధాన్యతనివ్వాలి. ఆయన వాక్యమైన దేవుడు నిన్ను దర్శించినాడు. దిక్కులు చూడకు, మౌనంగా ఉండకు, ఒక నిర్ణయం తీసుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న ప్రతి మాటకు మేము అవిధేయులు కాకుండాన్నట్లు విధేయులగునట్లు మా జీవితంలో కార్యం జరిగించండి. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో కృప ద్వారా మా జీవితంలో కార్యం చేసే దేవుడవని మాతో మాట్లాడినారు. కృప ఉంది కదని మేము పాపములో జీవించడం కాదు ప్రభువా. అయ్యా, ధర్మశాస్త్రం అనేది అది పాపము ఏంటో తెలియజేసేది. నీ కృప మా జీవితంలో ఒక నూతన కార్యం చేసేదని అనేక భక్తుల జీవితం ద్వారా మాకు తెలియజేసినావు. అవును ప్రభా, అట్టి కృపనే నీ తట్టు మమ్మల్ని త్రిప్పిందయ్యా. అట్టి కృపకు మేము ఆకర్షితులమైనాం. ఆ కృపనే మా కొరకు ఈ లోకానికి వచ్చింది. ఆ కృపనే మా కొరకు నిందలు అవమానాలు భరించింది. ఆ కృపనే మా కొరకు రక్తాన్ని కార్చింది. ఆ కృపనే మా కొరకు ప్రాణాన్ని పెట్టింది. ఆ కృపనే మృత్యువును జయించి లేచింది. కృపలో నిలిచి ఉండుటకు సహాయం చేయండి. అట్టి కృప పౌలు జీవితాన్ని మార్చిందయ్యా. అట్టి కృప జక్కయ్య జీవితాన్ని మార్చిందయ్యా. అట్టి కృప
పాపాత్మురాలి జీవితంలో కార్యం జరిగించిందయ్యా. అట్టి కృప పేతురు జీవితాన్ని మార్చిందయ్యా. అట్టి కృప ద్వారా మేము మార్పు చెందిన వారమై నీతిగా భక్తిగా బ్రతుకుతూ నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యమును దయచేయండి. నాటి ఇశ్రాయేలు ప్రజల వలె కృపను నేడు మేము ఆధారం చేసుకొని మా సమయాన్ని వ్యర్థపరచుకొనకుండా నీతో గడపడానికి, నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను సేవిస్తూ నీ లేఖనాల ద్వారా మేము సరిచేయబడడానికి, నిత్య రాజ్యంలో ప్రవేశించే విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. పలకబడిన నీ వాక్కు ద్వారా మా అందరి జీవితాల్లో మీ కార్యం జరుగునుగాక. గద్దించినావు, హెచ్చరించినావు, బుద్ధి చెప్పినావు, ఆదరించినావు, బలపరిచినావు. అయ్యా, నీవే మా ఆదరణకర్తవు. ఎండిన ఎముకల్ని జీవింపచేయువాడవు, మృతులను సజీవంగా చేసే దేవుడవు. నీ కొరకు జీవించుటకు, నీవిచ్చే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటకు, నీ కృపలో దినదినం బలపరచబడుతూ నీలో ముందుకు కొనసాగుటకు సహాయం చేయి. కూడినటువంటి మమ్మల్ని మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటున్నాం. పరిచర్యను అందించినటువంటి దాసులను ఇంకనూ బలమైన పాత్రలుగా అభిషేకించండి. నీ కొరకన సాధనాలుగా వాడుకొనండి. వారిని, వారి కుటుంబాలు, వారి పరిచర్యలు వర్తిల్ల చేయమని, వారికి రావాల్సిన దీవెన దయచేయమని, మా కొరకు పంపించిన వర్తమానం మీరు వారు అందించినారు. అందరి బట్టి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా.